IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. 25th జూలై అనేది వరల్డ్ IVF డే. ఇది వెరీ వెరీ ఆస్పీషియస్ డే మన ఫర్టిలిటీ ఫీల్డ్లో. మీరు గమనిస్తే 49 ఫర్టిలిటీ సెంటర్ ఎప్పుడు ఒక పిల్లలు లేక బాధపడే కపుల్స్కి ఎప్పుడు సర్వీస్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ బ్రాండ్ స్టార్ట్ అయింది. అండ్ ఈ రోజు ఆల్మోస్ట్ మనకు 11 సెంటర్స్ ఉంది అనమాట. 49 ఫర్టిలిటీ సెంటర్ ఆల్ ఓవర్ ఏపీ, తెలంగాణ. వన్ ఆఫ్ ద రీజన్ ఇంత మనము ఎరగదల కారణం, వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ మీడియా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఏదైనా మంచి ఒక ఉద్దేశంతో మనం మంచి చేయాలన్నప్పుడు నేచర్ విల్ సపోర్ట్ అని ఐ ఆల్వేస్ బిలీవ్ ఇట్ వెరీ స్ట్రాంగ్లీ. సో ఈరోజు కూడా మన ఒక మంచి రీజన్స్తో అఫోర్డబుల్గా ఒక కపుల్స్కి, పిల్లలు లేక బాధపడే కపుల్స్ చేతిలో ఒక బండల్ ఆఫ్ జాయ్ బేబీతో వెళ్ళాలనే మేము ఆశ చేసి ఈ సెంటర్ స్టార్ట్ చేశాము. సో బర్డ్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అన్నట్టు ఇప్పుడు 26 కన్సల్టెంట్స్ ఉన్నారు మన టీంలో. అండ్ మోర్ దెన్ 500 స్టాఫ్స్ ఉన్నారు. సో మొత్తం మన వర్క్ అంతా ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ క్రియేటింగ్ బేబీస్ ఇన్ ల్యాబ్. అంటే మీరు ఇప్పుడు చూస్తే ఫర్టిలిటీ చాలామందికి తెలియకుండా పిల్లలు అయిపోతున్నారు. బట్ ఎంతోమందికి ఒక 26 మిలియన్స్ కపుల్కి మన కంట్రీలోనే పిల్లలు లేక బాధపడేది రీసెర్చ్ లేటెస్ట్ డేటా అన్నమాట. సో ఇంతమంది మీరు చూస్తే మీ ఫ్యామిలీలో కూడా, మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా అట్లీస్ట్ 1 మెంబర్ మీకు దగ్గరలోనే కనిపిస్తారు పిల్లలు లేక బాధపడే వాళ్ళు ఎంతో ఆశతో ఉంటారు. అండ్ మనము గమనిస్తే ముందు వాళ్ళకు అవగాహన లేకుండే ఒక పిల్లలతో నాకు ఈ లైఫ్లో పిల్లలు పుట్టరు అని దే యూస్ టు ఫీల్. బట్ టచ్వుడ్ 49 నేను అది ప్రౌడ్గా చెప్పొచ్చు, ఒక అవేర్నెస్ క్రియేట్ చేయటానికి వీ హ్యావ్ రియలీ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. థ్యాంక్స్ టు ఈచ్ పర్సన్ ఆఫ్ అవర్ టీమ్ ఆల్సో, అండ్ ఆల్సో ఫర్ యూ ఫర్ స్ప్రెడింగ్ దిస్ మెసేజ్. సో జస్ట్ ఒక లాస్ట్ మంత్ ఒక లేడీ 28 years అయింది పెళ్ళి అయ్యి, చాలా ఊరు నుంచి వచ్చారు. అసలు పిల్లలు నాకు అవరు అని బ్రాండ్ చేసేసారు, బట్ స్టిల్ మీరు మీది ఏదో అవేర్నెస్ ప్రోగ్రామ్ వల్ల నేను వచ్చాను సెంటర్కి అని 28 years తర్వాత ప్రెగ్నెన్సీతో వెళ్ళారు. అది ఎంత ఎమోషనల్ ఈవెంట్ కదా. ఇప్పుడు ఒక లేడీకి ఆల్మోస్ట్ ఈ మధ్యలో చూస్తే పిల్లలు లేదంటే లేడీస్దే ప్రాబ్లం అనుకుంటారు. అండ్ ఇంకా విడాకుల వరకు కూడా చాలామంది పేషెంట్స్ మేము చూసాం ఈ జర్నీ ఆఫ్ 14 yearsలో. ఎంతోమంది వచ్చి నాకు మా వైఫ్కి పిల్లలు అవ్వట్లేదు, వేరే పెళ్ళి చేసుకుంటానని. సో మోర్ దెన్ బేబీ వీ హ్యావ్ సేవ్డ్ మెనీ ఫ్యామిలీస్. సో ఈ ఫర్టిలిటీ అనేటప్పుడు చాలామంది ఇది చాలా ఖర్చుతో కూడుకుంటుంది అని ఒక అపోహాలు అన్నమాట. సో ఈవెన్ దాట్ 49 చాలా అఫోర్డబుల్గా విత్ హైయెస్ట్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్. మీరు గమనిస్తే ఎన్నో లాంచ్ చేసాం మేము. ఫ్రమ్ బిగినింగ్ ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్, ద బెస్ట్ IVF ల్యాబ్, స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్ ఇన్ ఏపీ తెలంగాణ లాంచ్ అయింది. అండ్ దెన్ ఒక టెక్నాలజీ RI విట్నెస్ అనేది మన దగ్గర లాంచ్ అయింది, అది గ్యామిట్ మిస్ మ్యాచ్ ప్రివెంట్ చేయడానికి. అండ్ దెన్ ఆండ్రాలజీ మేల్స్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ 45% ఈజ్ బికాస్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ. అది కూడా మొత్తం మన దగ్గర ఆండ్రో యూనిట్ కూడా లాంచ్ అయింది లాస్ట్ టైం. మీరు కూడా సపోర్ట్ చేశారు. అండ్ మేల్స్ కూడా ఫర్టిలిటీ ప్రాబ్లం అనేది ఓన్లీ ఫీమేల్స్దే కాదు, మగవాళ్ళల్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రెగ్నెన్సీ కాదు, ఈ మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వాలి. అండ్ ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. మీ అంత హెల్ప్ వల్ల కూడా ఎంతోమంది మేల్స్ వస్తున్నారు, నాకు పిల్లలు అవ్వట్లేదు, మేము ఫాదర్ అవ్వాలి అని. సో దట్ ఆల్సో అవేర్నెస్ వీఆర్ క్రియేటింగ్. అండ్ ఈ వరల్డ్ IVF డే 25th జూలైలో వీ ఆల్సో వన్ మోర్ స్పెషల్ డే ఫర్ అస్. ఇంకా ఎంతోమంది ఉన్నారు హిడెన్ ఇన్ పెరిఫెరీ, ఊర్లో ఉన్నారు ఎంతో జనాలు. వీళ్ళందరూ కూడా ఒక అవేర్నెస్ రావాలి. వాళ్ళు కూడా రిజెక్టెడ్ ఇన్ ద సొసైటీ, బయటకు వెళ్ళలేరు పిల్లలు లేకుండా. ఇలాంటి వాళ్ళకు కూడా సర్వీస్ చేయాలి, అఫోర్డబుల్గా సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో వీఆర్ లాంచింగ్ టుగెదర్ ఇన్ IVF ఒక సపోర్ట్ సిస్టమ్ అన్నమాట ఇది. సో ఈ అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి? వీఆర్ వెరీ హ్యాపీ టుడే విత్ అస్ మిస్టర్ రోహిత్ రాజ్ ఈస్ దేర్. వీళ్ళ అకాడమీ త్రూ వీఆర్ అసోసియేటింగ్ విత్ దేర్ అకాడమీ, డ్రామా అకాడమీ. అండ్ వీళ్ళ మెంబర్స్ది మేము చూసాం కూడా, ద వే
దే ఆర్ సో మచ్ ఇన్ టు ద సిస్టమ్ అండ్ టు క్రియేట్ అవేర్నెస్. వాళ్ళ హెల్ప్ త్రూ వీఆర్ స్టార్టింగ్ వన్ ప్రోగ్రామ్ కాల్డ్ యాజ్ నుక్కడ్ నాటక్. అంటే 15 లొకేషన్ మేము సెలెక్ట్ చేసాం ఏపీ తెలంగాణలో. దే పర్ఫామ్ అండ్ క్రియేట్ అవేర్నెస్. ఇది మన యాక్చువల్లీ వీ కెన్ సే ఇన్ వెస్టర్న్ కంట్రీస్లో కూడా చేస్తారు, ఊర్లో కూడా చేస్తారు. సో ఈ ఒక్క అవేర్నెస్లో ఇంకా ఎంతోమంది పిల్లలకి బాధపడే కపుల్స్ చూసి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అప్రోచ్ అయ్యి సింపుల్ ట్రీట్మెంట్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న ట్రీట్మెంట్ కూడా ఉన్నాయి. అండ్ అవసరం ఉన్న వాళ్ళకి అడ్వాన్స్ స్టేట్ ఆఫ్ టెక్నాలజీ విత్ అఫోర్డబుల్ సింగిల్ ప్లాట్ఫామ్లో దొరుకుతుంది. ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వీఆర్ ప్లానింగ్ టు లాంచ్ దిస్ టుగెదర్ ఇన్ ఐవీఎఫ్ అనేది ప్రోగ్రామ్. అండ్ దీంతో పాటు ఇంకొక గుడ్ న్యూస్, ఏ హ్యూమన్ బీయింగ్ అన్న ఒక మ్యూజిక్తో కనెక్ట్ చేస్తారు. మ్యూజిక్ ఈజ్ ద రిథమ్ ఆఫ్ హార్ట్. యూ డోంట్ హ్యావ్ టు లాంగ్వేజ్ లేదంటే కూడా ఆ మ్యూజిక్లో అందరు కనెక్ట్ అవుతారు. సో మ్యూజిక్ ఆఫ్ హోప్ అనేది ఒక మంచి మ్యూజిక్స్ 49 స్పెషల్గా ఈ పిల్లలు లేక బాధపడే వాళ్ళకు కూడా హమ్ చేయాలి కదా. ఎక్కడ పడితే కూడా ఎప్పుడు మ్యూజిక్ ఈ సంథింగ్ విచ్ ఇస్ కనెక్టింగ్ టు ఎమోషన్స్, బట్ ఈ ఎమోషన్స్ కూడా కనెక్ట్ చేసి ఈ రిథమ్తో ఆ పాజిటివిటీ క్రియేట్ చేసి వాళ్ళ లైఫ్లో, బికాజ్ ఫర్టిలిటీలో కొంతవరకు డిప్రెషన్ కూడా వెళ్తారు పిల్లలు లేక బాధపడే వాళ్ళు. ఈ మ్యూజిక్తో పాటు ఒక పాజిటివిటీకి వెళ్ళి అండ్ వితౌట్ ట్రీట్మెంట్ కూడా న్యాచురల్ కూడా ప్రెగ్నెన్సీ అవ్వచ్చు, వి నెవర్ నో. సో we also want to launch this music of hope on 25th of July. First IVF baby was born. అంటే ఇది 1978లో లూయి బ్రౌన్ అనే వ్యక్తి, షీ వాజ్ బోర్న్ త్రూ IVF, బట్ తనకు న్యాచురల్గా 2 పిల్లలు ఉన్నారు. సో షీ హెస్ ప్రూవ్డ్ దట్ IVF బేబీస్ కూడా ఎంతో న్యాచురల్గానే ఉంటారు, వాళ్ళు కూడా న్యాచురల్గానే కంటారు అని షీ హెస్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్. సో ఇవన్నీ చూసి మేము ఈ ఆస్పీషియస్ డేలో మీ అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. మళ్ళీ మీ అందరి హెల్ప్తోనే సొసైటీకి ఎప్పుడు ఒక బ్యాడ్ న్యూస్ అనేది చాలా ఫాస్ట్గా వైరల్ అయిపోతుంది. సో ఈవెన్ గుడ్ న్యూస్ కూడా మంచిగా వెళ్ళాలి సొసైటీకి. వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ క్రియేటింగ్ హ్యాపీనెస్ ఇన్ సొసైటీ. సో వీ రిక్వెస్ట్ యూ ఆల్ ఆఫ్ యూ టు కమ్ ఆన్ దట్ డే. మన NCL బ్రాంచ్ సికింద్రాబాద్ బ్రాంచ్కి వచ్చి ఈ మంచి ఉద్దేశం మనము ఏదైతే ప్లాన్ చేస్తున్నాం ఇంకా ఎంతో మందికి మీరు స్ప్రెడ్ చేయాలి. అండ్ అసలు మన సిటీలో మన అట్లా ఏపీ తెలంగాణలో పిల్లలు లేక పడే కపుల్స్ ఉండకూడదు. దట్ ఈస్ వాట్ ఆర్ ఎమోషన్ ఈస్. వీ వాంట్ టు డూ ద బెస్ట్ టు దీస్ గ్రూప్ ఆఫ్ పీపుల్. థ్యాంక్ యూ అండి. వీ ఇన్వైట్ యూ విత్ హోల్ హార్టెడ్లీ టు అవర్ సెంటర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ముందుగా లోగో లాంచ్ చేయాల్సిందిగా డాక్టర్ జ్యోతి గారిని కోరుతున్నాను. సో ఇదన్నీ చెప్పినప్పుడు అందరు అడుగుతారు ఏమి అఫోర్డబుల్ అని. సో వీ ఆల్వేస్ ఎనీ టైమ్ వీ డూ సంథింగ్ గుడ్ సొసైటీకి సర్వ్ చేయడానికి వీఆర్ అనౌన్సింగ్ 25% డిస్కౌంట్ ఇన్ IVF ప్రాసెస్ అనేది. IVF అనేటప్పుడు దే ఫీల్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్, బట్ మన సెంటర్లో హైయెస్ట్ స్టాండర్డ్ ఆఫ్ కేర్, స్టిల్ అఫోర్డబుల్ అండ్ ఒక మంచి హెల్తీ బేబీతో వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం.